హే గైస్, వెల్కమ్ బ్యాక్. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. చాలా ఎక్స్పెక్టేషన్తో పోయాను, బట్ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కూడా డ్రాప్ అయిపోయినాయి. చాలా బోరింగ్ అనిపించింది. సింపుల్గా చెప్తా సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది. రెండు తెగలు ఉంటాయి అనమాట ఏప్స్లో. ఈ రెండు తెగల్లో మనకి ప్రాక్సిమస్ విలన్ తెగ అండ్ నోవా హీరో తెగ, ఈ రెండు తెగలు ఉంటాయి. ఈ రెండు తెగల మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఈ అమ్మాయిని ప్రాక్సిమస్ అంటే మన విలన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, తను ఎలాగైనా ఈ అమ్మాయిని పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకోవాలి ఏంటనేది అయితే మీరైతే మూవీలో చూస్తే మీకు అర్థమైద్ది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మనకి స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ మంచిగా అనిపిస్తాయి. అంటే వాళ్ళ కల్చర్ గాని, మనకి ఏప్స్ ఎలాగా మళ్ళీ దునకడాలు, ఎగరడాలు ఇలాంటి సీన్స్ ఉంటాయి కదా! అవి కొన్ని చూపిస్తారు. అవి బావుంటాయి. అండ్ దాని తర్వాత ఒక అటాకింగ్ సీన్ ఉంటది. ఆ అటాకింగ్ సీన్ కూడా బావుంటది. ఇంక అక్కడి నుంచి ఫస్ట్ హాఫ్ ఇంగ అలా 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 స్లోగా డల్ అయిపోతుంటదనమాట. డల్ అయినంక మనకి సీజర్ అంటే ఎవరు? అసలు సీజర్ ఏం చేసిండు? అంటే 300 ఇయర్స్ తర్వాత మనకి ఈ స్టోరీ కదా! సో, అసలు సీజర్ ఎవరు అనేది మనకి ఇంకొక క్యారెక్టర్ మన హీరో నోవాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన ప్రాక్సిమస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తెగ మీద అటాక్ చేసి వీళ్ళందరిని కూడా తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మన హీరో నోవా. తను వాళ్ళని కాపాడుకోవాలి. ఈ మధ్యలో ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటది. ప్రాక్సిమస్ ఈ అమ్మాయి వెంట పడుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని కూడా తను సేవ్ చేస్తూ అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? ఈ అమ్మాయిని ఎందుకు సేవ్ చేశాడు? ఈ అమ్మాయి అక్కడికి ఎందుకెళ్ళాలి? అండ్ అక్కడికెళ్ళాక ప్రాక్సిమస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎక్కువ సేపు ఉండదు. అండ్ ఫస్ట్ హాఫ్ అలాగా స్లోగా ఎళ్తుంటే ఇక సెకండ్ హాఫ్ అన్నా ఏదైనా హై మూవ్‌మెంట్ పీక్ స్టేజ్‌లో ఉండే ఒక మూవ్‌మెంట్ ఏదైనా పెడతారులే అనుకున్నా. బట్ కాకపోతే సెకండ్ హాఫ్ అయితే ఇంకా స్లోగా ఎళ్ళిపోయిందనమాట. అసలు చాలా బోరింగ్. అంటే మనకి ఫస్ట్ హాఫ్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌లో ఇందులో మనకి ఎక్కడో ఒక చోట ఒక హై మూవ్‌మెంట్, ఒక మంచి మూవ్‌మెంట్స్ వస్తుండే. బట్ ఇందులో అసలు నీకు అలాంటి మూవ్‌మెంట్స్ అయితే ఎక్కడా కూడా కనిపించవు. ఒక్క చోట అంటే ఒక్క చోట కూడా. ఎంతసేపు ఒకటే టెంపోలో ఎళ్తుంటది. ఒకటే లెవెల్‌లో పోతుంటది. అవే ఎమోషన్స్ ఈ తెగని అక్కడ తీసుకెళ్ళినప్పుడు మనోడు ఎలాగైనా వాళ్ళని కాపాడాలి అనుకోవడం. అసలు ఈ హ్యూమన్ అంటే తన క్యారెక్టర్ ఉంటది. బట్ తన క్యారెక్టర్ ఇక్కడ ఈ పార్ట్‌లో అయితే అంతగా ఏం చూపించరు. అంటే వీళ్ళంతా గూడా ఒక అండర్‌గ్రౌండ్‌కెళ్ళి బతుకుతుంటారన్నమాట. ఎందుకంటే మొత్తం వైరస్ వచ్చి అందరూ అంతమైపోయారు కదా! ఇప్పుడు ఓన్లీ ఏప్సే రాజ్యమేలుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎవరికీ దొరకకుండా ఒక అండర్‌గ్రౌండ్‌లో బతుకుతుంటారు. అలా అండర్‌గ్రౌండ్‌లో బతుకుతున్న తను ఈ ప్రాక్సిమస్ ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు? అసలు ప్రాక్సిమస్‌కి ఈ అమ్మాయికి మధ్యలో ఏం సంబంధం ఉంది? సో, దీన్ని తెలుసుకోవాలంటే డెఫినిట్‌గా మూవీ అయితే చూడాల్సిందే. బట్ మూవీ మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత అయితే లేదు. బట్ కంప్లీట్‌గా ఈ మూవీ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోసం దీన్నైతే బిల్డ్ చేసినట్టుగా అనిపించింది. మరి నెక్స్ట్ పార్ట్‌లో మళ్ళీ నాకు థింక్ హ్యూమన్స్‌కి మళ్ళీ ఏప్స్‌కి మధ్యలో ఏదైనా ఒక వార్ సిట్యుయేషన్ ఇలాంటివి పెట్టే అవకాశం ఉంటదని అయితే ఈ మూవీ చూసాక నాకు అనిపించిన సిట్యుయేషన్ అనమాట అది. బట్ ఓవరాల్‌గా అయితే ఈ మూవీలో అంత గొప్పగా చెప్పుకోవాల్సిన సీన్స్ కానీ, అంత గొప్పగా చెప్పుకోవాల్సిన ఎలివేషన్ క్యారెక్టర్స్ కానీ అయితే ఏమి లేవు. ఏదో కొన్ని చోట్ల ప్రాక్సిమస్ క్యారెక్టర్ కొంచెం ఎక్కడో ఒక స్పీచ్ దగ్గర కొద్దిగా బాగా అనిపిస్తది తప్పితే, నోవా క్యారెక్టర్ కూడా ఏదో అక్కడక్కడ ఎలివేషన్ లేదు. ఒక హైప్ లేదు. అంటే మనకు ఒక గూస్‌బంప్ ఇచ్చే సీన్ కోసం సినిమా అంతా కూడా ఎదురు చూసాను. బట్ ఎక్కడ కూడా నాకు ఆ సీన్స్ రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. యాహ్! జీరో ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళండి. కొంచెం హై ఉంటది. ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోతే మాత్రం చాలా డల్ అయి రావాల్సొస్తది. యాహ్! ఇది 'కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' మూవీ రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.